తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. నేటి శిక్షణా శిబిరానికి రిసోర్స్ పర్సన్గా రాష్ట్ర రిసోర్స్ పర్సన్ మిత్రులు శ్రీ నారా చంద్రశేఖర్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఎంపీ యూపీఎస్ ఆర్ఆర్ నగర్, నిజామాబాద్ గారిని నేటి తరగతి ప్రారంభించవలసిందిగా టిఎంఎఫ్ వరంగల్ పక్షాన వారిని ఆహ్వానిస్తున్నారు. సార్ నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం సార్. ఇక్కడ మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్, డ్రా హిస్టోగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇందులో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో వెన్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ రెండు ఇచ్చినప్పుడు మనం హిస్టోగ్రామ్ ని ఎట్లా డ్రా చేయాలి? సో దీనికి గాను మనం ఏం చేస్తామంటే, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ లోయర్ బౌండ్ నుండి లాస్ట్ అప్పర్ బౌండ్ వరకు. సో ఇక్కడ ఫస్ట్ లోయర్ బౌండ్ మనకి 10 లాగా కనబడుతుంది. నెక్స్ట్ సెకండ్ అప్పర్ బౌండ్ 20, థర్డ్ అప్పర్ బౌండ్ 25, 30, 35 అండ్ 40. వీటితో ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి సార్. ఇక్కడ చూడండి సార్. సో ఇవి బౌండరీస్ కాబట్టి నేను దీన్ని బి అనే లెటర్తో తీసుకున్నాను. సో ఫస్ట్ లోవర్ బౌండ్ ఒకటి తీసుకోవాలి, నెక్స్ట్ మిగతా అన్ని కూడా అప్పర్ బౌండ్స్తో 15, 20, 25, 30, 35 అండ్ 40. ఇది ఒక సెట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటితో కూడా ఇంకొక సెట్. ఇట్లా 2 సెట్స్ తయారు చేసుకున్న తర్వాత జస్ట్ కాపీ ద ఫస్ట్ బౌండరీ సెట్ అండి. దీన్ని కాపీ చేసి మన జియోజిబ్రా విండోలో ఇన్పుట్ బార్లో ఎంటర్ చేయండి. సో ఐఎమ్ పేస్టింగ్ దమ్, రైట్, ఎంటర్. ఇప్పుడు మన బౌండరీస్ ఇక్కడ వచ్చేసినాయి సార్. సో ఇవి లిస్ట్ ఆఫ్ బౌండరీస్. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏం కావాలి, ఫ్రీక్వెన్సీస్ కావాలి. సో ఐ విల్ కాపీ ద సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆల్సో. దెన్ దీన్ని కూడా మళ్ళీ మనం ఇన్పుట్ బార్లో ఎంటర్ చేసుకున్నట్టయితే ఎంటర్. నౌ వీ హ్యావ్ 2 ఇన్పుట్స్ అండి. ఒకటి లిస్ట్ ఆఫ్ బౌండరీస్, రెండవది లిస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. నౌ గో టు ఇన్పుట్ బార్. జస్ట్ ఇఫ్ యూ టైప్ హిస్టోగ్రామ్, హిస్ట్ అని టైప్ చేయగానే ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఆప్షన్ ఏం అడిగింది మనకి, లిస్ట్ ఆఫ్ క్లాస్ బౌండరీస్ అండ్ లిస్ట్ ఆఫ్ హైట్స్. హైట్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీస్. నేను దీన్ని సెలెక్ట్ చేశాను. లిస్ట్ ఆఫ్ క్లాస్ బౌండరీస్ మనకి ఏం సెట్ ఉందండి, ఇట్ ఈస్ సెట్ బి. దెన్ లిస్ట్ ఆఫ్ హైట్స్ ఏముందండి, సెట్ ఎఫ్. So just if I enter, you can observe here the histogram is already formed. So this is the histogram. Right, sir? So yeah, according to the values we can change the scale anytime. So 1:5 saripotunda, 1:10. So whatever, maybe class intervals 5 ఉన్నాయి కాబట్టి just making it 5 అండి. So this is histogram. Make somewhat more right. Now this is histogram. So histogram manam ikkada when we have boundaries and frequencies, just entering the boundaries and frequencies in the form of 2 sets in input bar and selecting
a command histogram with a list of boundaries and list of frequencies. సో దీనివల్ల ఒక ఉపయోగం ఏంటంటే మనకి 8th క్లాస్లో ఒక ప్రాబ్లం ఉందండి. మధ్యలో ఏదైనా ఒక క్లాసు లెంత్ ఆఫ్ ద క్లాస్ అనేది మిగతా క్లాస్ కంటే భిన్నంగా ఉన్నప్పుడు, సపోజ్ ఇక్కడ అన్నిటికీ క్లాస్ ఇంటర్వెల్ లెంత్ ఆఫ్ ద క్లాస్ 5 ఉంది. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 35 దీన్ని నేను డబుల్ క్లిక్ చేసినట్టయితే అది మనకు మారుతుందండి. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ 45. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దాన్ని ఓన్లీ 50గా ఉంచుతున్నాను. సో హియర్ ఇది ఒక క్లాస్ లెంత్ ఏమైందండి, 15 లెంత్ ఆఫ్ ద క్లాస్ మారిపోయింది. నౌ యూ కెన్ అబ్జర్వ్ హియర్ మిగతా అన్ని క్లాసులకి లెంత్ ఆఫ్ ద క్లాస్ 5 వచ్చి ఇది ఒక్క క్లాస్కి లెంత్ ఆఫ్ ద క్లాస్ 15గా మారిపోయినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. సో దిస్ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ క్లాస్ ఇంటర్వెల్స్. అంటే మల్టిపుల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఎప్పుడైతే మనకు ఒక డిస్ట్రిబ్యూషన్ లో ఉంటాయో అప్పుడు మనము హిస్టోగ్రామ్ డ్రా చేయడానికి దిస్ మెథడ్ ఈస్ వెరీ యూస్ఫుల్. రైట్ సార్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అని చెప్పి నేను టైప్ చేశాను ఇన్పుట్ బార్ లో. మళ్ళీ నాకు ఇక్కడ ఏం కనబడుతుందని చూడండి, లిస్ట్ ఆఫ్ క్లాస్ బౌండరీస్ అండ్ లిస్ట్ ఆఫ్ హైట్స్. ఆల్రెడీ వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ క్లాస్ బౌండరీస్ అండ్ లిస్ట్ ఆఫ్ హైట్స్. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని లిస్ట్ ఆఫ్ క్లాస్ బౌండరీస్ వచ్చేసరికి బి, లిస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎఫ్. సో ఇమ్మీడియట్లీ యూ కెన్ అబ్జర్వ్ హియర్ the frequency polygon which is joining the midpoints of each and every bar end. Right. So this is how to draw very easily histograms and frequency polygons when you have list of boundaries and frequency. So if we change this one to normal one, then in 35 ga marchesi, at any time we can change this. So normal మనకి హిస్టోగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది వచ్చేసింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ ఆఫ్ డ్రాయింగ్ హిస్టోగ్రామ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ వెన్ వీ హ్యావ్ అ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఇక్కడ ఇది ఇంక్లూజివ్ క్లాసెస్ కైనా చెప్పొచ్చు, మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కైనా చెప్పొచ్చు. సో జస్ట్ ఇఫ్ యూ గో ఆన్ టైపింగ్ 10.5, 15.5, 20.5, అకార్డింగ్ టు దట్ హిస్టోగ్రామ్ విల్ బి ఫార్మ్డ్. నౌ ఐఎమ్ మూవింగ్ టు the further topic, that is when a raw data is given. So ikkada manaki already class frequency distribution table ichesadu kabatti we have everything. Atla kaakunda manaki raw data anedi ganuka unnattaithe raw data ki manam frequency polygon gaani histogram gaani etla giyali. So here I am taking one more problem andi. So look at this problem here. The marks obtained by 50 students of a class are given below. Construct a frequency distribution table with a class interval of 10. So frequency distribution table తయారు చేయాలి and at the same time construct the histogram and frequency polygon also. The question will continue that one also. So ఇక్కడ నేను ఈ వచ్చిన మార్కులన్నింటినీ కూడా ఒక లిస్ట్ ఫామ్ లో రాసేసుకున్నాను, ఒక సెట్ ఫామ్ లో. So when you have raw data, so enter the raw data into form of a list and copy that list. So here I am opening one more file, or just I will delete all these things. Okay. So ఇక్కడ నాకు డి అనే ఒక లిస్ట్ వచ్చేసిందండి. సో దిస్ లిస్ట్ ఈజ్ రిగార్డింగ్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ బై 50 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్. సో దాన్ని మనం ఒకసారి ఇన్పుట్ బార్ సహాయంతో ఆల్జిబ్రిక్ వ్యూలో ఎంటర్ చేసేసిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ అగైన్ గో టు ఇన్పుట్ బార్, సెలెక్ట్ ఫిల్ కాలమ్. సో ఇక్కడ ఫిల్ కాలమ్ అనగానే మనకు ఒక ఆప్షన్ వచ్చింది చూడండి సార్, ఫిల్ కాలమ్ విత్ కాలమ్ అండ్ లిస్ట్. సో వాట్ ఈస్ దిస్ కాలమ్ అంటే ఇప్పుడు ఈ లిస్ట్ ని మనం ఎక్సెల్ షీట్ లో ఒక కాలమ్ లో వరుసగా నిలువుగా వచ్చేటట్టు రాయాలి. మళ్ళీ మాన్యువల్ గా మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా కాలమ్ లో ఫస్ట్ కాలమ్ లో రావాలి అని మనం అనుకున్నట్టయితే జస్ట్ ఇఫ్ ఐ టైప్ number 1 here in the place of column and
లిస్ట్ ప్లేస్లో నేను డి టైప్ చేశాను. సో ఫస్ట్ కాలంలో డిఎన్ఏ లిస్ట్ని ఎంటర్ చేయమని చెప్పి నేను ఒక కమాండ్ ఇచ్చాను, ఎంటర్ చేశాను. నా ఇప్పుడు వ్యూ స్ప్రెడ్షీట్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, మన మొత్తం 50 నంబర్స్ ఏవైతే ఉన్నాయో 50 నంబర్స్ అనేవి ఇక్కడ మనకు వచ్చేసినాయి. సో టోటల్లీ ద ఫస్ట్ కాలమ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఆల్ దీస్ 50 వాల్యూస్ అండి. సో 50 మంది పిల్లలకు వచ్చిన మార్కులు అనేవి మొత్తం ఇక్కడ 50 వరకు ఎంటర్ అయిపోయినాయి. నౌ వాట్ వీ విల్ డూ అంటే, సో సెలెక్ట్ దిస్ కాలమ్ అండ్ గో టు దిస్ టూల్. ఈ ఏదైతే మనకి ఇక్కడ హిస్టోగ్రామ్ బొమ్మ కనబడుతుందో ఆ టూల్ దగ్గరికి వెళ్ళండి. ఇందులో 1 వేరియబుల్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఈ 1 వేరియబుల్ అనాలిసిస్ ని చెక్ చేయండి. సో ఇట్ విల్ ఆస్క్ యూ ఏ కాలమ్ ని మనం అనలైజ్ చేయాలనుకుంటున్నాము అనేది ఆ కాలమ్ ని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో దిస్ ఈస్ కాలమ్ ఏ కాబట్టి ఈ కాలమ్ ఏలో ఉన్న వాల్యూస్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. జస్ట్ ఇక్కడ ఐఎమ్ సెలెక్టింగ్ అనలైజ్ అండి. సో ఇప్పుడు మనకి ఎక్సెల్ షీట్ తో పని అయిపోయింది. ఐఎమ్ క్లోజింగ్ ద ఎక్సెల్ షీట్. ఇప్పుడు మీరు చూడండి సార్. సో హిస్టోగ్రామ్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. అయితే ఈ వచ్చిన హిస్టోగ్రామ్ అనేది బై డిఫాల్ట్ 5 బార్స్ ఉండేటట్టే ఇది బై డిఫాల్ట్ తయారు చేయబడింది ఉంటుంది. సో దీంట్లో మనకి ఇక్కడ కనబడుతున్న దాంట్లో ఓన్లీ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ 5 క్లాసెస్. సో ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ కర్సర్ ఉందో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే మొత్తం ఎన్ని క్లాసెస్ తీసుకోబడింది అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. 5 క్లాసెస్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ క్లాసెస్, సో ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్ట్ ద హిస్టోగ్రామ్ డివైడ్ ఇంటూ 6 క్లాసెస్ అన్నాడు అనుకోండి. సో జస్ట్ ఇంక్రీజింగ్ ద నంబర్ టు 6, 7, 8, 9, 10 లైక్ దిస్. ఇది number of classes అనేది మన మెయిన్ మోటో అయినప్పుడు, సో హియర్ we will select the number of classes directly. But our main motto is to construct the frequency distribution table along with the given class interval అండి. మనకి ఇక్కడ 10 క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు. సో మరి అది రావాలంటే ఏం చేయాలి అంటే, సో జస్ట్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ప్లే బటన్ లాగా ఒక బటన్ ఉంది, దీన్ని ఆప్షన్స్ అని అంటున్నాం. సో ఈ ఆప్షన్ బటన్ ని నేను క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఇంకొక విండో అనేది ఓపెన్ అయిందండి. ఇందులో చూడండి సార్, ఫస్ట్ వన్ ఈజ్ సెట్ క్లాసెస్ మాన్యువల్లీ అనేది ఒక ఆప్షన్ ఉంది నాకు. ఇప్పుడు నేను క్లాసెస్ ని మాన్యువల్ గా, ఇప్పుడు అది సిస్టమ్ బై డిఫాల్ట్ హ్యాస్ క్రియేటెడ్ ద హిస్టోగ్రామ్, నౌ ఐ వాంట్ టు క్రియేట్ మై సెల్ఫ్. కాబట్టి నేను దీన్ని చెక్ చేశాను. నా స్టార్టింగ్ వాల్యూ ఎంత, విడ్త్ ఎంత కావాలి అని 2 అడుగుతుంది. సపోజ్ ఇఫ్ ద స్టార్టింగ్ వాల్యూ ఇస్ 0, ఎందుకంటే మనకి ఇక్కడ చూసినట్టయితేనే లిస్ట్ లో ద లీస్ట్ వాల్యూ మనకి ఇక్కడ 0 అని కనబడింది కాబట్టి అవర్ స్టార్టింగ్ వాల్యూ ఈజ్ 0. సో దెర్ ఈస్ నో డౌట్ 0. అండ్ క్లాస్ ఇంటర్వెల్ మనం ఎంత అనుకున్నామండి, ఇంతకుముందు 10 అనుకున్నాం. సో ఐఎమ్ టైపింగ్ 10 అండ్ ఎంటర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్లాస్ 0 నుంచి 10కి, సెకండ్ క్లాస్ 10 నుండి 20కి, 20 to 30, 30 to 40 అండ్ 40 to 50. సో ఇది క్లాస్ ఇంటర్వెల్ 10 ఫిక్స్డ్ గా తీసేసుకొని హిస్టోగ్రామ్ అనేది తయారు చేసింది. అండ్ ఈ మెథడ్ లో మనకి ఈ సిస్టమ్ లో ఇంకొక మెథడ్ ఏంటంటే, సో జస్ట్ ఇఫ్ యూ గో డౌన్ హియర్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఫ్రీక్వెన్సీ టేబుల్. సో దాన్ని మనం చెక్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్రింద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా మనకు కనబడుతుంది. ఫస్ట్ ఇంటర్వెల్ 0 to 10 విత్ ఫ్రీక్వెన్సీ 6, 10 to 20 frequency 7, 20 to 30 frequency 8, 30 to 40 frequency 18, 15 and 4. So the total 50 వచ్చేసింది మనకి ఇక్కడ. సో ఇట్లా నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది మన మెయిన్ క్రైటీరియా కాకుండా క్లాస్ ఇంటర్వెల్ అనేది ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు, సపోజ్ ఇఫ్ వీ వాంట్ క్లాస్ ఇంటర్వెల్ విత్ 8 ఓన్లీ అండి. సో 8 కొట్టి మనం ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా వచ్చేసింది. 0 to 8, 8 to 16, 16 to 24 అండ్ సో ఆన్. అండ్ 8 to 16, 24 బౌండరీస్ తో మనకి ఇక్కడ ఒక హిస్టోగ్రామ్ కూడా తయారైపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ వీ కెన్ హ్యావ్ హియర్, ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ కిందర ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని కూడా మనం క్లిక్ చేసినట్టయితే, సో ప్రతి క్లాస్ యొక్క మిడ్ వాల్యూని
అటాచ్ చేస్తూ అది ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ని కూడా గీసేస్తుంది. సో బై డిఫాల్ట్ ఆటోమేటికల్లీ దీస్ టూ విల్ జనరేట్ ఇఫ్ యూ చెక్ దీస్ టూ. సో ఫ్రీక్వెన్సీ టేబుల్ కావాలి అంటే వస్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి హిడెన్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కావాలి అంటే అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి హిడెన్. సో ఇంకొక అంశం ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ డేటా అనాలిసిస్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఇందులో ఈ సిగ్మా ఎక్స్ అనే ఒక బటన్ మీద మనం ప్రెస్ చేస్తే ఇక్కడ ఏమేమి చూపిస్తుందో చూడండి సార్ ఒకసారి. ఈ n వాల్యూ 50 మీన్స్ దేర్ ఆర్ 50 వాల్యూస్ ఇన్ ద గివెన్ డేటా. దీని మీన్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ క్యాలిక్యులేటెడ్. దాని మీన్ వచ్చేసరికి 25.52 అని క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తుంది. దాని మినిమం వాల్యూ వచ్చేసరికి 0 అని, మాక్సిమం వాల్యూ వచ్చేసరికి 47 అని, మీడియన్ వాల్యూ వచ్చేసరికి 25 అని, ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఫస్ట్ క్వార్టైల్ థర్డ్ క్వార్టైల్ కూడా అది చేయిస్తుంది. సో దీస్ ఆర్ నాట్ దేర్ ఇన్ అవర్ ప్రజెంట్ సిలబస్ కాబట్టి జస్ట్ మనకు అవసరం ఉన్నాయి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, దాని మీన్ ఎంత, మీడియన్ ఎంత, మినిమం ఎంత, మాక్సిమం ఎంత, ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి వ్యూడ్ హియర్. అండ్ సెకండ్ ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ డేటాలో మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయి అవన్నీ వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి సార్. సో టోటల్ 50 వాల్యూస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయినాయి. సో అన్ఫార్చునేట్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఏ వాల్యూ 0, ఒక దాన్ని తీసేద్దాం అనుకున్నాం, లేదా ఒక 31 అనే వాల్యూని తీసేయాలి. సో ఇక్కడ దీన్ని అన్చెక్ చేయగానే యూ కెన్ చెక్ హియర్ ద నంబర్ హ్యాస్ బికమ్ 49 అండి. సో ఇది 49 వాల్యూస్ కి మాత్రమే టేబుల్ అనేది తయారు చేస్తుంది. అగైన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్లూడ్ దిస్. So like this, when a raw data is given, by using this method, we can construct a frequency distribution table and histogram and frequency polygon also. After doing all this, దీని మీద మనం ఒక రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ ఒక విండో ఓపెన్ అయిందండి. కాపీ టు గ్రాఫిక్ వ్యూ, కాపీ టు క్లిప్ బోర్డ్, ఎక్స్పోర్ట్ యాజ్ ఎ పిక్చర్. సో ఇఫ్ యూ సెలెక్ట్ కాపీ టు గ్రాఫిక్స్ వ్యూ, సో ఇవన్నీ మనకు అనవసరం కాబట్టి జస్ట్ ఐఎమ్ క్లోజింగ్ ఆల్ దిస్. ఇప్పుడు మన గ్రాఫిక్ వ్యూలో హిస్టోగ్రామ్ అనేది వచ్చేసిందండి. సో ఇందాక మనం చూసిందేమో సిస్టమ్ హిస్టోగ్రామ్ సంబంధించిన ఏదైతే విండో ఉందో అందులో వచ్చింది. ఇక్కడ మన నార్మల్ గ్రాఫిక్ వ్యూలో హియర్ వీ కెన్ సీ ద ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆల్సో. సో ఇది మన ఫ్రీక్వెన్సీ టేబుల్ అండి. సో ఎనీ టైమ్ వీ కెన్ చేంజ్ ద ఫాంట్, వీ కెన్ మేక్ బోల్డ్ ఇట్. సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెడితే ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది క్లియర్ గా కనబడుతుంది. హియర్ ఓన్లీ వీ కెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. సో దేర్ వీ కాంట్ డు ఎనీథింగ్. దాన్ని ఇక్కడ కాపీ క్లిప్ బోర్డ్ ఇచ్చి కాపీ చేసుకున్న తర్వాతనే దీన్ని మనం కలర్స్ చేంజ్ చేసుకోవడం లాంటిది ఏదైనా చేయొచ్చు. బట్ హియర్ యూ కాంట్ డు ఎనీ ఎడిట్ వర్క్ హియర్. ఏ ఎడిట్ వర్క్ కావాలన్నా కానీ అక్కడే చేయాలి. సో అక్కడ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ చేంజ్ కాదండి. అగైన్ యూ హ్యావ్ టు ఎక్స్పోర్ట్ ఇట్ ఆర్ కాపీ టు ద క్లిప్ బోర్డ్. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ constructing histograms and frequency polygons when a raw data is